పలికెడివాడినే నేను, పలికించెడివాడు రామభద్రుడు అంటారు. ఎందుకు అంటే, ఒకసారి హరిదాసు హరికథ చెప్తూ, నేను చెప్తున్నాను అంతే, నా చేత చెప్పించేవాడు రామభద్రుడు అని. అంటే మనం ఏది చేసినా నిమిత్త మాత్రులమే, అంతా చేయించేవాడు ఆ భగవంతుడే అని అర్థం అన్నమాట. అది ఎలా అంటారా, దేవేంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకని ఎంతో ప్రేమగా పెంచుకునేదట. అది ఒకరోజు చాలా జబ్బు పడింది. చిలుకకి ఏమైపోతుందో అని బెంగతో ఇంద్రాణి చిలుకని వైద్యుడికి చూపించింది. వైద్యుడి చిలుకని చూసి, ఇంకా ఈ చిలుక బతకడం కష్టం అని చెప్పేశాడట. ఆ మాటలు విన్న ఇంద్రాణి వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా చిలుకకి అనారోగ్యంగా ఉంది, వైద్యుడు ఇంకా బతకదు అని చెప్పేస్తున్నాడు, మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలాగైనా నా చిలుకని బతికించండి అని కన్నీరు పెట్టుకుంది. దానికి ఇంద్రుడు, ఎందుకు అంత బాధపడుతున్నావు, తలరాతలు రాసేది బ్రహ్మ కదా, వెళ్ళి ఆయన్ని అడుగుదాం, ఏం దిగులు పడకు అని వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు రాక కారణం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే రాస్తాను, దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు కాబట్టి మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం అని వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వచ్చిన కారణం తెలుసుకున్న విష్ణువు, నేను బ్రహ్మ రాసిన దాన్ని అమలుపరచగలను, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది, మళ్ళీ ప్రాణం పోయాలి అంటే శివుడికి సాధ్యం, మనం శివుని దగ్గరికి వెళ్దాం అని వాళ్ళందరూ శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. అది విన్న శివుడు, నేను ప్రాణం పోయగలను, కానీ ప్రాణం తీసే పని యమరాజుది కదా, అక్కడికి వెళ్దాం పదండి అని అందరూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు, విష్ణువు, శివుడు అందరూ కలిసి యమలోకానికి రావడం చూసిన యముడు వారు వచ్చిన విషయం ఏంటో తెలుసుకొని, అవునా ఇదేం పెద్ద పని అని చావుకు దగ్గరగా ఉన్న వారి పేరు, ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేలాడదీస్తాను, ఏ ఆకులు రాలి కింద పడతాయో వారు ఆ సమయంలో చనిపోతారు, పదండి ఆ చిలక పేరు ఉన్న ఆకు కింద పడకుండా అక్కడి నుంచి తీసేసి చిలకని కాపాడదాం అని వాళ్ళందరూ ఆ గది దగ్గరికి వెళ్తారు. యముడితో సహా అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి కింద పడిపోయింది. ఆ ఆకు మీద ఎవరి పేరు రాసిందో చూద్దాం అని ఆ ఆకు తీసి చూస్తాడు యముడు. దాని మీద చిలక మరణానికి కారణం రాసి ఉంది. ఎలా అంటే, ఎప్పుడైతే ఆ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, యముడు అందరూ కలిసి ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధి, దీనిని ఎవ్వరూ తప్పించలేకపోయారు చూడండి. లేకపోతే ఒక చిలుక కోసం లోకాధిపతులు కలిసి రావడం ఏంటి చెప్పండి. అందుకే అంటారు, పలికెడివాడిని నేనే, పలికించెడివాడు రామభద్రుడు అని.